చెప్పుడు మాటలు విని ఎవరిపైనా ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే మనం కంటితో చూడనిది, చెవితో విననివి చాలా ఉంటాయి. మన జీవితంలో పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కంటే మన చుట్టూ ఉంటూ మన అనుకున్న వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. స్నేహం అనేది బాగా తెలివిగల వారితో కాదు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడు ఉండే వారితో చేయి. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. స్నేహితుడు అంటే మన తోడబుట్టని అన్న, తాళికట్టని భార్య, జన్మనివ్వని తండ్రి, కడుపున పుట్టని కొడుకు, మనలో ఏ బంధం లేకున్నా అన్ని బంధాలు తానై మన కుటుంబ సభ్యుడు. మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపకుండా మనలో ఉన్న గొప్పతనాన్ని చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. భగవంతుడు రక్షిస్తాడు అనుకున్నా కానీ అసలు రక్షించలేడు అని అపోహ పడుతుంటారు. కళ్ళకు కనిపించని భగవంతుడు కనిపించని విధంగానే సహాయం చేస్తాడు. వారి సహాయాన్ని కనిపెట్టేందుకు కనికట్టు విద్యలు అవసరం లేదు. కన్నులు కాని కన్ను అయిన దివ్యనేత్రాన్ని తెరిచే ఉంటే భగవంతుడు లీలలు చూడవచ్చు. మంచును చూసే కన్నులు శుభాన్ని పలికే